హలో, అందరికీ జై భీమ్. ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు. పార్టీకి కీలకమైనటువంటి వ్యక్తులుగా చాలామంది నాయకుల పేర్లు అందరికీ తెలుసు. కానీ ఒక పేరు మాత్రం ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రత్యేకంగా వినబడుతుంది. ఆయన వైఎస్ఆర్సీపీకి ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. కొడాలి నాని, ఆర్కే రోజా, ఇలాగా కొంతమంది వైఎస్ఆర్సీపీ గట్టి నాయకత్వం వహించేటువంటి వారిలో అంబటి రాంబాబు గారు, ఇలాగా జగన్ గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళల్లో గుడివాడ అమర్నాథ్ గారి పేరు కూడా బాగా వినిపిస్తుంది. గతంలో ఈయన కొన్ని సందర్భాల్లో వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు, అది అందరికి కూడా తెలిసినటువంటి విషయం. అయితే గుడివాడ అమర్నాథ్ గారికి ఒక ప్రత్యేకమైనటువంటి బ్రాండ్ ఉంది. ఈయన రాజకీయ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. వీరి తాతగారు ఎమ్మెల్యేగా పనిచేశారు. వీరి నాన్నగారు గురునాథం గారు ఎంపీగా పనిచేశారు. ఈయన కూడా మొన్న 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచి వైఎస్ఆర్సీపీలో మంత్రిగా అయినటువంటి పరిస్థితి. అయితే ఈయన ఇప్పుడు అక్కడ స్థానం మారాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ శాతం మంది పోటీ చేసినటువంటి ప్లేసుల్లో పోటీ చేయరు. ఆ ప్లేస్లో అయితే కామన్గా మారుస్తూ ఉంటారు. అది టీడీపీలో కావచ్చు, వైఎస్ఆర్సీపీలో కావచ్చు. ఇప్పుడు ఈయన భీమిలి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా వెళ్ళారని కూడా చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విషయంలో సముఖం చూపించారు. ఆయన వెళ్ళిపో, పర్లేదు, ఇబ్బంది లేదని చెప్పేసి అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఆయన కూడా భీమిలి నియోజకవర్గానికి వెళ్ళడానికి బాగా ఆసక్తిగా ఉన్నాడు. ఇక్కడ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది కారణాలు మనం ఒకసారి చూస్తే, ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలో అవంతి శ్రీనివాస్ గారు, అక్కడ టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు గారు. ఇప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు ఏం చేశారు అంటే, ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు అవంతి శ్రీనివాస్ అలియాస్. ఈయన వైఎస్ఆర్సీపీలో ఇటీవల ఓటమి పాలయ్యారు. ఓటమి పాలయ్యి ఈయన కూడా మంత్రిగా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే టీడీపీ నుంచి వచ్చి వైఎస్ఆర్సీపీలో గెలిచారు, మంత్రి చేశారు, మరలా వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ స్థానం ఖాళీగా ఉంది. పైగా భీమిలి నియోజకవర్గంలో పోటీ చేయడం అంటే అందరికీ చాలా ఇష్టమైనటువంటి ప్రాంతం. అంటే వైజాగ్ పరిసర ప్రాంతాలు కనుక చాలా మంచి ఏరియా, అది ఇష్టంగా కోరుకున్నటువంటి ప్రాంతం అనమాట. అందుకే గంటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు అక్కడ రెండోసారి గెలిచినట్టున్నారు. సో ఇప్పుడు భీమిలి నియోజకవర్గంలో గంటా శ్రీనివాసరావు గారు కూడా, అంటే తెలుగుదేశం పార్టీ కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఇటీవల కొన్ని వార్తలు వచ్చినాయి, ఆయన పార్టీ మారుతున్నాడు అని చెప్పేసి వార్తలు ఏదో వచ్చినాయి. అయితే ఆయన అఫీషియల్గా ప్రకటించలేదు. కానీ గంటా శ్రీనివాసరావు గారు కూడా ఇక్కడ కొంచెం కూటమి ప్రభుత్వం మీద విభేదాలతో ఉన్నారనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆయన కూడా ఏ క్షణమైనా రాజీనామా చేయొచ్చు, లేకపోతే పార్టీ నుంచి బయటికి రావచ్చు అనే కోణాల్లో కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ టీడీపీ కూడా ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఒక పక్క. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అయితే ఆల్రెడీ ఖాళీ అయింది. ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్ని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఈయన వైఎస్ఆర్సీపీలో ఫైర్ బ్రాండ్ కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిని దృష్ట్యా తీసుకుంటే ఆయన ఖచ్చితంగా భీమిలి నుంచి పోటీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. భీమిలికి ఈరోజు రేపు వెళ్ళే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు దీనికి ఓకే చెప్పడం, గుడివాడ అమర్నాథ్ గారు భీమిలికి వెళ్ళే విషయం కూడా బాగా హ్యాపీగా చెప్తున్నారు. ఈ హ్యాపీకి కూడా ఇంకొక కారణం ఉంది. ఎందుకంటే ఆయన వారి అత్తగారు ఊరు అయినటువంటి ప్రాంతం అన్నమాట భీమిలి నియోజకవర్గం. సో మరి అందువల్ల కాబోలు ఆయన భీమిలి వెళ్ళడానికి చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తానికి అక్కడ టీడీపీ స్లో అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ లో మంత్రిగా చేసినటువంటి అవంతి శ్రీనివాస్ గారు కూడా బయటికి వెళ్ళారు కనుక ఇప్పుడు అక్కడ గుడివాడ అమర్నాథ్ గారు తిరిగిలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తం మీద గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు అక్కడ భీమిల్లో కూడా తన ఫైర్ ఏంటనేది చూపించడానికి ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నారు అనమాట. సో ఇది భీమిలి అప్డేట్స్.